అరణ్యంలో పాండు, కుంతి, మాద్రి ధర్మచర్యల్లో మునిగిపోయారు. సన్యాసుల్లా జీవితం, వృక్షల మాటలు, పక్షుల గీతాలు ఇవే వారి స్నేహితులు. రాజ్యపు హడావుడి మరిచిపోయారు. కాని పాండు మనసు కలతతో నిండిపోయింది. పాండు మనసులో ప్రశ్న: రాజ్యానికి వారసులు లేరు. కురువంశం ఎలా నిలుస్తుంది? ఇన్నాళ్లు పరాక్రమం చూపిన నేను వారసులు లేకుండా పోవాలా? ఇది నాకిష్టం లేదు అనుకున్నాడు. అప్పుడే కుంతి సిగ్గుపడుతూ పాండురాజుకు ఒక రహస్యం చెప్పింది. చిన్నతనంలో మహర్షి దుర్వాస ఒక మహత్తర వరం ఇచ్చాడని చెప్పింది. కుంతి రహస్యం: కుంతి చిన్నతనంలో పృథ అనే పేరుతో గుర్తింపు పొందింది. ఆమె యదవరాజు శూరసేన కుమార్తె. చాలా వినయపరమైన, సేవాపరమైన యువతి. ఒకసారి మహర్షి దుర్వాస చాలా కాలం పాటు శూరసేన రాజవంశంలో అతిథిగా ఉంటాడు. దుర్వాస మహర్షి క్రోధి స్వభావం గలవాడు. చిన్న విషయానికి కోసమే శాపం ఇస్తాడు. అందుకే రాజవంశం అందరూ అతన్నికి చాలా భయపడుతూ, గౌరవంతో చూసేవారు. దుర్వాస మహర్షికి సేవ చేసే బాధ్యత పృథాకు అప్పగించబడింది. ఆయనకు తిండి, వసతి, స్నానం, అన్ని సౌకర్యాలు చూసుకోవడం కుంతి పని. కుంతి ఎంతో శ్రద్ధగా, మమతగా, ఒక్క తప్పు లేకుండా దుర్వాసను చూసుకుంది. దుర్వాస మహర్షి చాలా సంతృప్తి చెందాడు. ఆమె భక్తి, వినయం, సేవాభావం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఒకరోజు కుంతిని పిలిచాడు. కుంతి, నువ్వు మహత్తరమైన ధర్మపరాయణురాలు. నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను. ఏ దేవుణ్ణి పిలిచినా వారు ప్రత్యక్షమై నీకు సంతానం ప్రసాదిస్తారు. చిన్న వయసులో ఉండటం వల్ల కుంతికి అదంతా చాలా ఆధ్యాత్మిక కౌతుకం అనిపించింది. ఇది నిజమా, అబద్ధమా అని తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. అందుకే ఒకరోజు సూర్యదేవుని పిలిచింది. సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన వెలుగుతో ప్రకాశించిపోయాడు. కుంతి భయపడిపోయింది. కాని సూర్యుడు చెప్పాడు: నీ పిలుపు వ్యర్థం కాదు. నువ్వు నన్ను పిలిచావు కాబట్టి నీకు సంతానం ప్రసాదిస్తాను. అప్పటికే కుంతి సిగ్గుతో, భయంతో వణికిపోయింది. ఎందుకంటే ఇంకా ఆమె పెళ్లి కాలేదు. సమాజం ఎటువంటి అపవాదాలు చేస్తుందో తెలుసు. అయినా సూర్యుడు వెనక్కి తగ్గలేదు. నీ కౌమార్యం కాపాడబడుతుంది అని వాగ్దానం చేశాడు. ఎటువంటి మాకు లేని విధంగా కర్ణుడు జన్మించాడు. పెళ్లి కాకముందే కర్ణుడి జననం కుంతికి భారీ భారం అయింది. భయంతో కర్ణుడిని పెట్టెలో పెట్టి గంగలో వదిలింది. జీవితాంతం ఆ గుట్టు తన మనసులోనే దాచుకుంది. పాండురాజుకి కూడా ఈ విషయానికి చెప్పాలేదు. దుర్వాస మహర్షి ఇచ్చిన వరం మహత్తర శక్తి. అదే కుంతి జీవితాన్ని అత్యంత విషాదభరితంగా మార్చింది. ఈ రహస్యం మహాభారత కథలో ఒక గొప్ప మలుపు.